చేస్తున్నారు. మరి ఈ కుట్రలు ఎందుకు చేస్తున్నారు? ఆయన బాహుబలి అనుకున్నాం మొన్నటిదాకా. కవిత చేసిన తర్వాత కట్టప్ప అని ప్రచారం జరుగుతుంది. నిజంగా హరీష్ రావు కట్టప్పనా లేకుంటే బాహుబలినా? బీఆర్ఎస్ పార్టీలో అసలు ఆయన పాత్ర ఏంటి? కన్న కూతురుగా మరి కవిత చేసిన ఆరోపణలు, మరి వాళ్ళిద్దరు బావమరదళ్ళు. సో ఇన్నాళ్ళు కలిసే ఉన్నారు. 25 ఏళ్ల ప్రస్థానంలో ఆమె హరీష్ రావు పేరు తీసుకోలేదు. ఒక 100 రోజులుగా ఎందుకని ఆమె ఇలాంటి కార్యకలాపాలు చేస్తుంది? మరి బీఆర్ఎస్ పార్టీ కష్టాల మీద కష్టాలు ఎదుర్కొంటుంది. మరి తెలంగాణ సమాజం అంతా గమనిస్తుంది. కవిత ఎందుకు ఇట్లా మాట్లాడుతుంది? నిజంగా బీఆర్ఎస్ పార్టీలో బయటి వాళ్ళని ఎవరిని కూడా మీరు ఎవరైతే 5గురు ఉన్నారో చేతికి 5 వేలు ఉన్నట్టు, మరి పెద్ద వేలు కేసీఆర్ అనుకుంటే ఈ మిగతా 4 కవిత, హరీష్ రావు, కేటీఆర్, సంతోష్ రావు, ఈ 4 మాత్రమే ఉన్నారు. ఒక చేతికి 5 వేలు మాత్రమే ఉన్నట్టు ఇంకో చేతికి అంటే మొత్తం 10 వేలు ఉన్నప్పటికీ కూడా ఒక చేతికి 5 వేలు ఉన్నాయి. దాంట్లో ఒక వేలు ఎత్తి చూపుతోంది. సరే, మిగతా 3 వేలు ఎవరిని ఎత్తి చూపుతాయి? తెలంగాణ ప్రజలు దీన్ని ఎట్లా తీసుకోవాలి? బీఆర్ఎస్ పార్టీ సిబిఐ ఎంక్వైరీలు కావచ్చు, తర్వాత ఇవన్నిటి నుంచి ఎట్లా బయటపడుతుంది? ఒక ఉద్యమ పార్టీ, మరి 10 ఏళ్ళు రాష్ట్రాన్ని పాలించిన పార్టీ కథ ముగిసిపోయిందా? బీజేపీ కాంగ్రెస్లు చెప్తున్నట్టుగా వాస్తవం ఏంటి చెప్పండి. మొట్టమొదట 99 వీక్షకులకు, మీకు అక్కడ ఉన్నటువంటి మిత్రులందరికీ, పెద్దలు కోటేశ్వరరావు గారికి అందరు కూడా నమస్తే. కవిత గారు అనే వ్యక్తి ఒక 20 సంవత్సరాలు అంటే 2007 నుంచి నాకున్నటువంటి ఇంటిమేసీ అనుకోండి, పరిచయం అనుకోండి. 2007 నుంచి పార్టీకి తెలంగాణ జాగృతి పేరిట బతుకమ్మ ప్రాథమికంగా బతుకమ్మనే తీసుకొని మహిళలందరినీ చైతన్యపరుస్తూ పార్టీకి కాంట్రిబ్యూట్ చేసినటువంటి పరిస్థితి. పార్టీలో మీరు అన్నట్టు ఆ 4 వేళ్లలో తాను ఒకటై పార్టీ మొత్తాన్ని నడిపినటువంటి పరిస్థితి. నన్ను కూడా తన తొలి రాష్ట్ర కార్యవర్గంలో జాగృతిలో రాష్ట్ర కార్యదర్శిగా ఇచ్చి గౌరవించినటువంటి వ్యక్తి. అయితే ఇక్కడ ఆశ్చర్యమైన, అందరినీ విస్మయానికి ఆశ్చర్యానికి లోన్ చేస్తున్నది ఏంటి అంటే, పార్టీలోనే ఉంటూ తాను ఒక నాయకురాలై నడిపించాల్సినటువంటి వ్యక్తి నిజంగా ఆవిడ మాటల్లో నాన్న జాగ్రత్త, అన్నా జాగ్రత్త అని మాట్లాడినటువంటి వ్యక్తిగా తాను ఉండి చక్కదిద్దాల్సినటువంటి బాధ్యత, ఎదుర్కోవాల్సినటువంటి బాధ్యత, బాధ్యత నుంచి బయటికి వచ్చేసి 4 గోడల మధ్య తన తండ్రితోని మాట్లాడాల్సినటువంటి మాటలు, లేకపోతే తన అన్నతోని మాట్లాడాల్సినటువంటి మాటలు, లేక పేరిట ఒక 100 రోజులు, ఆ తర్వాత నేరుగా అమెరికా నుంచి రాగానే పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసి, అంటే చాలా షీఈ్ ఎ వెరీ మెచ్యూర్డ్ పొలిటీషియన్ యాక్చువల్ గా. అంటే బెస్ట్ పార్లమెంటేరియన్ అవార్డు కూడా సాధించినటువంటి వ్యక్తి. తెలంగాణలో ఒక సిబిఐ ఎంక్వైరీ వేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం అనగానే దానిపైన తను స్పందించిన తీరు, పార్టీ ఉంటే ఎంత పోతే ఎంత, సిబిఐ మా నాన్న మీద వేసిన దానికి కారణం హరీష్ రావు, సంతోష్ రావు. నిన్నటి వరకు మీరంతా అన్యోన్యంగా కలిసి ఉన్నారు. ఈ రోజు కూడా ఎందుకు బయటకు వచ్చారు అనేది ఎవరికి తెలియనటువంటి విషయం. నిజంగా మీ పైన ఏదైనా ఒత్తిడి ఉంటే మీరే నలుగురికి బాసటగా నిలిచి నలుగురి ఒత్తిడిని దూరం చేయాల్సినటువంటి వ్యక్తి, మీకే ఒత్తిడి వచ్చింది. మీరు పెద్ద నాయకురాలు, పార్టీలో మీరు ముందుండి నడిపించాల్సినటువంటి వ్యక్తి, సఖ్యతను, సమైక్యతను, యూనిటీని సాధించాల్సినటువంటి వ్యక్తి, మీరు బయటకు వచ్చి పాత్రికేయుల సమావేశం ముందల పార్టీలో జరిగినటువంటి కాళేశ్వరంలో అవినీతి జరిగిందని, లేకపోతే ఇంకేదో ఇట్లాంటి వ్యాఖ్యలు చేస్తే, అంటే మన పార్టీలో ఉన్నటువంటి 60 లక్షల మంది కార్యకర్తలు కానీ, నాయకులు కానీ ఒక విస్మయానికి లోనై మానసికంగా బలహీనులయ్యేటువంటి పరిస్థితి వచ్చినటువంటి సందర్భంలో పార్టీ సుప్రీమో కేసీఆర్ గారు అంటే పార్టీ ఈజ్ ద ఫైనల్, పార్టీని మించి ఎవరు కాదు, పార్టీకి వ్యతిరేకమైన వ్యాఖ్యలు ఎవరు చేసినా, పార్టీకి వ్యతిరేకమైన కార్యకలాపాలు ఎవరు చేపట్టినా వీళ్ళందరికీ నైతిక స్థైర్యం నింపడానికి, పార్టీలో ఎంత పెద్దవారైనా తప్పు చేస్తే శిక్షార్హులని చెప్పడానికి గతంలో అనేక మంది పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయినటువంటి తరహాలోనే ఈరోజు కవిత గారిని సస్పెండ్ మాత్రమే చేసిండ్రు. సంజాయిషి అంటారా? సంజాయిషి అంటే నేను అనుకోవడము ఒక 4-5 నెలల నుంచి కేటీఆర్ గారిని టార్గెట్ చేస్తూ దయ్యాలని, లేకపోతే లేక అని, లేకపోతే ఇంకేదో ఇట్లా ఒక 4-5 నెలల నుంచి వారు చేస్తున్నారు. కాబట్టి సో ఇదంతా వారు స్పేర్ చేసిరనే నేను అనుకుంటున్నా. సో స్పేర్ చేసి బహుశా ఒకరిద్దరి నాయకులను కూడా తన దగ్గరికి పంపించి మాట్లాడిపించినటువంటి పరిస్థితి కూడా
ఉండే మరి. ఇప్పటికైనా నేను అనుకోవడము ఈ ఈ ఎపిసోడ్ లో ఇది ఓన్లీ విరామమే, ఇది ముగింపు కాదు, ఇది ఓన్లీ సస్పెన్షనే. కానీ వారు సస్పెన్షన్ చేసినప్పటికి కూడా వారు ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసిండ్రు. కోటేశ్వరరావు గారు అన్నట్టు రాజకీయాలలో ఎప్పుడైనా ఏదైనా జరగచ్చు. ఇది శాశ్వతంగా ఇక్కడే, ఇది ఇక్కడ వరకే పరిమితం కాదు. రేపు 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 పార్టీలోనైనా మళ్ళీ తిరిగి జాయిన్ అయ్యేటువంటి పరిస్థితి, సస్పెన్షన్ ఎత్తివేసే పరిస్థితిలో ఉంటాయి. ఇంకా మా కాంగ్రెస్ సోదరులు మాట్లాడినట్టు పంచుకున్నారు, దోసుకున్నారు, లేకపోతే ఇంకేదో మాట్లాడుతున్నారు. కాబట్టి 20 నెలలు సుమారుగా పరిపాలన చేస్తున్నటువంటి మీరిచ్చిన గ్యారంటీలు కానీ, మీరిచ్చినటువంటి వారంటీలు కానీ అమలుకు నోచుకోని పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీని పదే పదే ప్రతిదానికి ముందుంచి ప్రజల ముందు పబ్బం గడుపుకుంటున్న మీరు ఈరోజు మీ చేతిలో అధికారం ఉంది, సంస్థలన్నీ మీ ఆధీనంలో ఉన్నాయి. మీరు ఏ చర్య తీసుకున్నా కూడా చట్టపరంగా మిమ్మల్ని ఎదుర్కోవడానికి బీఆర్ఎస్ పార్టీ సంసిద్ధంగా ఉంది. కోల్పోయినటువంటి పరిస్థితిలో ఉంది. రైట్, ఒక్క నిమిషం చెప్పండి. దిలీపాచారి గారు చాలాసేపు వెయిట్ చేస్తున్నారు. చెప్పండి సార్, ఈ పరిణామాలన్నీ మీరు ఎట్లా చూస్తారు? బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు రెండు కూడా, అంటే హరీష్ వెనుక తర్వాత సంతోష్ వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని, అట్ ద సేమ్ టైం కవిత వెనుక రేవంత్ రెడ్డి ఉన్నాడని. సో బీఆర్ఎస్, కాంగ్రెస్ ఈ రెండు బీజేపీ విషయంలో మరి మీరు సిబిఐకి మొదటి నుంచి అడుగుతున్నారు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో. అసలు కాళేశ్వరం అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఒక కీలకమైన అంశంగా మారింది. దీంట్లో తుమ్మిడిహట్టి దగ్గర కడితే 38,000 కోట్లతోనే అయ్యేది, దాన్ని 94 లక్షలతో 94,000 కోట్లతో నిర్మించారని కాంగ్రెస్ ఆరోపించడము. సో తుమ్మిడిహట్టి దగ్గర మీరు కడతా అంటే అంటే కాంగ్రెస్ కడతా అంటే ఎవరు వద్దని లేదు. ఇదే క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తెలంగాణలో అంటే రాజకీయ పార్టీలకు ఒక వణుకు, ఒక జ్వరం, ఒక భయం అయితే మొదలవుతుంది. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా 20 నెలలుగా అధికారంలో ఉన్నప్పటికీ కూడా